హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెన్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా పాప ఓల్డ్ మెమరీస్ అనమాట. అన్ని స్కూల్కి వెళ్ళాము. తను యూకేజీ నుంచి 10th వరకు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి డిపాల్ స్కూల్లో చదువుకుంది. సో తన సర్టిఫికెట్స్ వచ్చాయంటే తీసుకుందామని వెళ్ళామన్నమాట. ఇంకా చూడండి ఇలాగా బైక్ మీద వెళ్తున్నాము ఇద్దరము. ఆ వెళ్ళే దారి అంతా కూడా వీడియో తీస్తున్నాం అనమాట. స్టీల్ ప్లాంట్ లోపల తెలుగు తల్లి సర్కిల్ ఉంది కదా, అక్కడి వరకు. అటు నుంచి నెహ్రూ పార్కు ఇవన్నీ తనకి బాగా మెమరబుల్ అనమాట. చిన్నప్పుడు బాగా తీసుకెళ్లేవాళ్ళం ఆ పార్క్కి. స్కూల్ నుంచి వస్తా కూడా అక్కడే తీసుకొని ఆటోలో అక్కడే పిల్లలందరినీ ఆడించేవాళ్ళం, ఫ్రెండ్స్ అందరం కూడా. ఆ తర్వాత ఇదిగోండి అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ అనమాట. అది దాటిన తర్వాత ఇందిరాగాంధీ పార్కు, ఆ పక్కనే వీళ్ళ స్కూల్ అనమాట, డిపాల్ స్కూల్. సో స్కూల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా బాగుంటుంది. ఇదిగోండి సేఫ్టీ పర్పస్గా కూడా చాలా బాగుంటుంది ఐసిఎస్సి సిలబస్. సో మేము ఆ పాపను వేసేటప్పుడు ముందే చాలా వరకు సెర్చ్ చేసి వేసామన్నమాట. తనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఆ స్కూల్ నామ్స్ అన్నీ కూడా, రూల్స్ రెగ్యులేషన్స్ అంతా యూనిఫామ్గా బాగుంటాయి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఫీ కానీ అంతా కూడా యూనిఫామ్గా ఉంటుందన్నమాట. సో మాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. బయట స్కూల్స్ బయట కాలేజెస్ మేము ఇంకా అలవాటు పడలేదు. ఇప్పుడిప్పుడే అక్కడ నుంచి బయటకు వచ్చాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మాకు అలవాటు పడటానికి. కానీ ఆ ప్రొసీజర్ వేరు అసలు. అప్ టు 240 వరకే 10th క్లాస్ కూడా స్కూల్, ఎక్కువ బర్డెన్ ఉండేది కాదనమాట. కానీ చాలా ఎంత ఎఫెక్షన్ అంటే ఆ స్కూల్ అంటే. ఇదిగోండి ఇలా లోపలికి వచ్చేసామా, ఎంత స్పేషియస్ అసలు. స్కూల్ అంటే ఇరుకిరుకుగా అలా ఏముండదు, చాలా స్పేషియస్ ఉంటుంది. మొక్కలు కానీ ఇలాగా చాలా బాగుంటాయి. అదిగోండి ఆ గ్రిల్స్ ఉంది కదా, ఆ పక్కన ఆ లైన్లో నుంచి స్టూడెంట్స్ వెళ్ళిపోవాలన్నమాట నడుచుకుంటూ. ఇదంతా వెహికల్స్కి అనమాట, అటు వెళ్ళేదారి ఇటు వచ్చేదారి అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుందో స్కూల్లోకి. మా స్కూలు అనుకుంటా. నేను తెచ్చేస్తా అమ్మా సర్టిఫికెట్స్ అన్నా కాదు నేను వస్తాను, నేను వచ్చి తెచ్చుకుంటాను అని హాస్టల్ నుంచి వచ్చి ఈరోజు వెళ్ళామన్నమాట. ఆ స్కూల్కి వెళ్ళేపటికి వాళ్ళది అనే ఫీలింగ్, నాది అని. ఇదిగోండి ఇక్కడ నేరేడు చెట్లు ఉంటాయి చూడండి, కింద పడిపోయి ఎన్ని ఉన్నాయో నేరేడు పళ్ళు. వీళ్ళకి చిన్నప్పుడట ఇలాగ పట్ట పట్టేవాళ్ళట నైట్లో. మార్నింగ్ పట్ట మీదకి వచ్చినాయన్నీ వీళ్ళు వాష్ చేసుకొని తినేవాళ్ళట పిల్లలందరూ కూడా. ఇదిగోండి ఈ పక్కన రైట్ సైడ్లో మీకు కేజెస్ కనబడుతున్నాయి చూసారా, హెన్స్ ప్యారెట్స్ బోల్డ్ బర్డ్స్ ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం తగ్గాయి కానీ ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి బర్డ్స్ అనమాట. దగ్గరగా చూస్తే మీకు చూడండి కనపడుతుంది. అప్పుడు పీజియన్స్ ఉండేవి, వెరైటీ బర్డ్స్ ఉండేవి. ప్యారెట్, ర్యాబిట్. ఇదిగోండి ప్యారెట్ ఉంది. అప్పుడు చాలా ఎక్కువ ఉండేవి ర్యాబిట్స్ అవి ఇవి. మరి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో, కొన్ని ఉన్నాయి. ఇదిగోండి చిక్స్ ఉన్నాయి చూడండి ఇందులో, భలే అరుస్తూ ఉన్నాయి అనమాట అవి. ఇలాగా ఈ వేలో నుంచి అటు ముందుకు వెళ్తే ఎంట్రీ అనమాట. ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, దానిపైన కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. కానీ చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా. అక్కడ అలవాటు అయిపోయి బయటికి వెళ్ళాలంటే చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఏదో స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ వదిలేసినట్టు, ఏదో వదిలేసి వెళ్ళిపోయినంత ఫీలింగ్గా ఉంది వీళ్ళకి, పిల్లలకి. సో ఇదిగోండి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, మొత్తం ప్లాంట్స్ ఇవి అవి చాలా బాగుందన్నమాట. ఇలాగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ఇలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిసెప్షన్, ఇదిగోండి కౌంటర్స్, ఫీ కౌంటర్స్ కానీ సర్టిఫికెట్స్ కౌంటర్ కానీ ఇలా అన్నమాట. చాలా బాగుంది, బాగా డెవలప్ చేశారు, బాగా సర్టిఫికెట్స్ ఇచ్చేశారు టీచర్. ఇదిగోండి ఇందులో ఆ ఫైల్ కూడా డిపాల్ స్కూల్ వాళ్ళే ఇచ్చారనమాట. ఫేర్వెల్ డే రోజు ఆ ఫైల్లో ఈ సర్టిఫికెట్స్ అన్నీ సర్దుకుంటుందన్నమాట. అయిపోయింది ఇంకా స్కూల్కి మాకు అని చెప్పేసి సర్దుకొని చిన్నగా ఇక్కడన్నా మేము ఫొటోస్ దిగిందనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్ తోటి అని, మిస్ యూ అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.